सी वाइस न्यूज़ की स्वागतम। ना पेरू रमा। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్। చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తి వారి ఉపాధికి ఊతగా జగనన్న తోడు నిలుస్తోంది। ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్। పశ్చిమ గోదావరి జిల్లాలో 5వ విడతలో 22,725 మంది లబ్ధిదారులకు 22.72 కోట్ల రుణాలు విడుదల। పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడి। అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కింది। ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు। గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు। ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స। రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి। చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తుల వారి ఉపాధికి ఊతంగా జగనన్న తోడు నిలుస్తోందని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ అన్నారు। బుధవారం జగనన్న తోడు పథకం 5వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన వడ్డీ రాయితీని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, డిఆర్డీఏ పీడీకే శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎస్ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ ఇమాన్యుయల్, జిల్లా సమైక్య చైర్మన్ బి రమణ, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం 5వ విడత కింద జిల్లాలో 17,721 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 17.72 కోట్ల లబ్ధిదారులకు జమ చేయడం జరిగిందన్నారు। దీంతో పాటు 10 లక్షల మంది ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేయబోతున్నారు। ముఖ్యంగా ఆయన పదయాత్ర చేసినప్పుడు ఈ చిరు వ్యాపారులు గాను అందరికీ ధన్యవాదిస్తూ చేకూరుస్తున్నాను। జై హింద్। జగన్నాథ్ 3,95,000 మంది చిరు వ్యాపారాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు వారికి తోడ్పాటునిస్తూ మొత్తంగా 15,03,558 మంది లబ్ధిదారులు అంటే అంతమంది కుటుంబాలకు అక్షరాల 2,011 కోట్ల రూపాయలు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి కాకుండా వారి కాళ్ళ మీదనే నిలబడి వారి బ్రతుకులు వారు బతుకునే ఒక గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తాము। తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరికొంతమందికి కూడా చాలా చోట్ల కూడా కొద్దో గొప్ప ఏదో ఒక రూపకంలో వారికి కూడా ఉపాధిని కల్పిస్తూ నామమాత్రపు లాభాలైనా కూడా సంతోషంగా ఆ లాభాలను తీసుకుంటూ సేవలు అందించే ఒక గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారులు। నిజానికి ఈ చిరు వ్యాపారులైన ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లెమ్మలు వీళ్ళు చేసేది వ్యాపారం అనే దానికన్నా కూడా గొప్ప సేవ అని కూడా అనడంలో మాత్రం ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు। ఇలాంటి చిరు వ్యాపారాలతో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల వారు తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక వడ్డీ వ్యాపారం
వ్యాపారుల మీద ఆధారపడి వడ్డీలు, అధిక వడ్డీలు, చక్కెర వడ్డీలు కట్టలేక వీరు పడతా ఉన్న బాధలు నా పాదయాత్రలో నా కళాల కూడా నేను చూశాను. వీరు వడ్డీ వ్యాపారులకు కట్టాల్సిన వడ్డీయే చాలా సందర్భాలలో 1000 రూపాయలకు 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అంటే పొద్దున్నే 1000 రూపాయలు, ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది ఈ పథకాన్ని కూడా ప్రారంభించి. జగనన్న తోడు అన్న ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్ళ మీద వారిని నిలబెట్టేలా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణం ఇవ్వటం వల్ల రాష్ట్రంలోని నా ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్కచెల్లెమ్మలకు కలిగిన ప్రయోజనం ఎంతో కూడా ఒక 4 మాటల్లో వీరికి జరిగిన మంచేమితో కూడా చెప్పాలి అని అంటే, నేను ఈ జగనన్నతో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి 3,95,000 మందికి ఈ చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు ఈ సాయంతో కలిపితే ఇప్పటి వరకు 15,03,558 మంది కుటుంబాలకు, అంటే వారికి లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించిన ఈ వడ్డీ లేని రుణాలు ఏకంగా 2,011 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ఈ రకంగా బ్యాంకుల ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా తోడ్పాటిచ్చే కార్యక్రమం చేస్తే, ఒక్క మన రాష్ట్రంలోనే అందులో దాదాపుగా సగభాగం 15,03,000 మందికి ఒక్క మన రాష్ట్రంలోనే దేవుడి దయ వల్ల బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకు కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలుపుతాను. సహకరించడానికి తోడ్పాటించిన ప్రతి అధికారికి కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలుపుతాను. చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా వడ్డీ లేని రుణాలను అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి జగనన్న తోడు 5వ విడత వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 5వ విడతలో 22,725 మంది లబ్ధిదారులకు 22.72 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే మే 2022 వరకు 4,687 మంది లబ్ధిదారులకు 68.57 లక్షల వడ్డీ రాయితీని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు సంయుక్తంగా జగనన్న తోడు చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, డిఆర్ఓ శ్రీమతి కె కృష్ణవేణి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని
కొంచెం డౌన్ డౌన్ సార్ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేయాలి, పేద ప్రజలను ఎలా దోచుకోవాలన్న రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బడేటి చంటి దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర స్థానిక 9వ డివిజన్ అబీద్ కోళ్లఫారం పిచ్చుకకుంట వద్ద నుండి కొనసాగింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్ల కాలంలో అన్ని రంగాలను అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చివేశారని విమర్శించారు. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై సాక్షాత్తు అధికార పార్టీ కార్పొరేటర్ స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పాల జగదీష్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారమను, పార్టీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ పాలమరశెట్టి గోపాలకృష్ణ, కంకిపాటి చిన్న వెంకటరత్నం, పాలమరశెట్టి కృష్ణ, పెంటకోట అప్పారావు, శివకుమార్, ఎల్లపు దుర్గారావు, మోటేపల్లి రామ్మోహన్ రావు, కాళ్ళ శ్రీదేవి, కంచర్ల సాయి, ఇమాం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గం 9వ డివిజన్లో ప్రజా చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉండే కాలనీ ఇది. మరి వీళ్ళందరికీ కూడా దుల్హాన్ పథకం రద్దు చేశారు. అలాగే ఇదివరకు పెళ్లి జరిగితే ₹1,00,000 వచ్చేదని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఏం పథకాలు రావట్లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగుందనేది వాళ్ళందరూ కూడా క్లారిటీగా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళకముందే చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉన్నాయో పెన్షన్లు లోగడ 10 సంవత్సరాల నుంచి వచ్చే పెన్షన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి. కారణం ఏం చెప్తున్నారంటే ₹1,000 బిల్లు వస్తుందని చెప్తున్నారు. వాళ్ళకి 2 ఫ్యాన్లు 2 లైట్లు ఉన్నాయంటే ఒక ఆవిడంతా ఆవిడే చెప్తుంది. ఒకసారి మేము చూసాం ఆయన ఇక్కడ ఎక్కడ ₹1,000 బిల్లు ఎలాగొస్తుంది అనేది మాకు తెలియని పరిస్థితిలో ఉందనేది చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. నిజంగా అమ్మాయి ఏం చదువుకోలేదు, ఏలు ముద్రేసే అమ్మాయి ఆ విధంగా చెప్తుందంటే ప్రజల్లో ఏ విధంగా విసిగెత్తిపోయారు అనేది అందరికీ కూడా తెలుస్తుంది. మరి ఏదైతే ఇక్కడ వర్షం వస్తుంటే డ్రైన్ లైన్ మునిగిపోయినాయి, ఇవాళ వరకు ప్రజానాయకులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇలా పట్టించుకునే నాదుడు అనేది ఎవరో కూడా రావట్లేదు. నీళ్ళు వచ్చి మేము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఒక్కరోజు నీళ్ళు వచ్చినాయి అంటే 2వ రోజు క్లియర్ చేసేవారని చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పనులకి ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారే సమర్థవంతంగా చేయగలరు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందనే మాట వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్తున్నప్పుడు మా అందరికీ కూడా ఆనందం ఉంది. మేము ప్రజలందరినీ కూడా చైతన్యపరచడానికి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఈ విధంగా తిరిగి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా పథకం మన దగ్గర నుంచి వసూలు చేసి ఏ విధంగా ఇస్తున్నాడు. అలాగే మొన్న లోగడ అన్నప్పుడు మద్యాన్ని రేట్లు పెంచి 5 సంవత్సరాలు ఇచ్చేసరికి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళ కోట్లకి వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ పెట్టి కోట్లు వాళ్ళందరికీ వచ్చి సంక్షేమం అనేది మద్యం మీదే మేము ఇస్తున్నామని చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి కార్పొరేషన్లో జరిగిన అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇంటి ప్లాన్ కావాలంటే అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అన్నారు. వైఎస్ఆర్ జగనన్న పెన్షన్ కానుక పథకంలో భాగంగా స్థానిక 50వ డివిజన్లో నూతనంగా 33 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయని మేయర్ నూర్జహాన్ అన్నారు. కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ బుధవారం ఎస్ఎంఆర్ నగర్లోని లబ్ధిదారుల ఆనందం, సంతోషం మధ్య డబ్బులు పంచడం జరిగింది. గతంలో 50వ డివిజన్లో మొత్తం 425 మంది లబ్ధిదారులు ఉండేవారని, కొత్తగా వచ్చిన 33 మంది లబ్ధిదారులతో కలిపి అవి పెరుగుతూ ఈ రోజున 630 మంది లబ్ధిదారులకు 50వ డివిజన్లో పింఛన్లు అందజేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని మేయర్ నూర్జహాన్ అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి నెల 31,000 మంది పింఛన్ లబ్ధిదారులకు 7.5 కోట్ల రూపాయలు అందజేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నామన్నారు. ఇలా పెట్టుకోండి.
ఏమ్మా తల్లి గోదావరి వరద బాధితులకు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు. దాతల సహకారంతో ఏపీఎస్వీకే 3వ విడతగా బుధవారం తెల్లవారుజామున భీమవరం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి సేకరించిన నిత్యావసర వస్తువులను గోదావరి వరద బాధిత ప్రాంతాలకు తరలించారు. ట్రస్ట్ చైర్మన్ బి బలరాం, ట్రస్టీ కె గోపాలన్ సారథ్యంలో వస్తువుల వాహనం బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి వైపరీత్యాలలో ప్రభుత్వ ఇతర సంస్థలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం కన్వీనర్ వి రాధాకృష్ణ, కె రాజా, రామ్మోహన్ రాయ్జీ, రపాయేలు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి వరద బాధిత ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరి వరదల వల్ల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం, పాడేరు జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో లంక గ్రామాలు, గిరిజన గ్రామాలు మునిగిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. భీమవరంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం దాతల యొక్క సహకారంతో వరద బాధితుల్ని ఆదుకోవటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 2 విడతలుగా బియ్యం, పప్పులు, నూనె, పంచదార, రవ్వ, కూరగాయలు ఇవన్నీ కూడా వరద బాధిత ప్రాంతాలకి సహాయంగా దాతల యొక్క సహకారంతో అందించాం. ఈరోజు 3వ విడతగా భీమవరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం దాతల యొక్క సహకారంతో మరోసారి బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె, కూరగాయలు, మీనా బిస్కట్ వారి యొక్క సహకారంతో రస్కులు ఇవన్నీ కూడా సేకరించింది. పచ్చళ్ళు కూడా సేకరించింది. ఈ వస్తువుల్ని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం ప్రాంతమైన చింతూరు, విఆర్పురం, కోనవరం ఈ జిల్లాలకి, ఈ ప్రాంత మండలాలకి తీసుకువెళ్తున్నాం. సహకారాన్ని అందించినటువంటి దాతలందరికీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా గోదావరి వరద బాధితుల్ని అన్ని విధాలా కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముంపు మండలాలైనటువంటి కోనవరం, విఆర్పురం, చింతూరు ఈ ప్రాంత ప్రజల్ని, గిరిజనుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు జిల్లా జీలుగుపిల్లి మండల కేంద్రంలో శ్రీ రాధా దామోదర మందిర భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి దివ్య ఆశీస్సులతో జీలుగుమిల్లిలో ఇస్కాన్ నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణనామాన్ని జపించాలని భక్తులు అన్నారు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి స్థలదానం చేసిన కేఎల్ నరసింహారావు ద్వితీయ కుమార్తె శ్రీనివాస్, పద్మజ దంపతులకు ఇస్కాన్ టెంపుల్ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్జి మంగళదాసు, సరోజినీదేవి, విహెచ్పి నాయకులు తనికెల సత్య రవికుమార్, గడ్డమనుగు రవికుమార్, చాట్రాతి ప్రసాద్, కోల ధర్మరాజు, కొండపల్లి ప్రసాద్ పాల్గొన్నారు. ఏమైనా బంగారం పెట్టి బుద్ధి ప్రభు వేస్తాము అంటే తెచ్చారు. అలాంటి జగద్గురు అయిన శ్రీల ప్రభుపాదుల వారికి, ఆయన పాదపద్మాలకి మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పిస్తూ, అలాగనే అర్జునుడు మహాభారత యుద్ధంలో తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు, అజ్ఞానంలో పడిపోయినప్పుడు ఆ దేవదేవుడు, పూర్ణ పరమేశ్వరుడు, పురుషోత్తముడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, కృపాసాగరుడు అయిన ఆ శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతని ఉపదేశించి అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. అర్జునుడి ద్వారా సమాజం మొత్తానికి కూడాను మార్గదర్శకత్వాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. అలాంటి ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏ విధంగా ఈ సంసారంలోకి వచ్చి ధర్మాన్ని స్థాపించాడు, ఏ విధంగా నీతి నిజాయితీగా ఉంటూ
భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ జీవితాన్ని సాత్వికంగా గడుపుతూ పరోపకారం చేస్తూ, అంటే తన స్వయంగా తనొక్కడే సుఖశాంతులతో బతకడం అనే కాన్సెప్ట్ కాకుండా కృష్ణం ఉందే జగద్గురు, సమస్త మానవాళికి కూడా విశ్వానికి కూడా జగత్తుకి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య భవ్య నవ్య మందిరం మన జీలుగుమిల్లి గ్రామంలో రావడం భక్తులందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ స్వప్న సాకారం అవుతున్నటువంటి ఈ శుభవేళ విశ్వ హిందూ పరిషత్తు భక్త జనావళికి, ఆలయ నిర్మాణదాతలందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో కలవు నామస్మరణ, కలియుగంలో నామస్మరణ ద్వారా మాత్రమే ముక్తిని పొందుతామని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవాత్మని యొక్క ఆశయము నెరవేరడం కోసం గ్రామ గ్రామాల్లోకి కృష్ణతత్వాన్ని తీసుకెళ్లి ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే ఒక ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కృష్ణ మందిరం రాధా దామోదర మందిరం నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని, దీనికి భక్తులందరూ కూడా సహకరించాలి. నిస్వార్థమైన సేవలు అందించిన మన జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని యువత వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థులతో శ్రీ విజ్ఞాన వేదిక లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జాతీయ నాయకులు లండన్ తదితర దేశాల యూనివర్సిటీలలో గొప్ప చదువులు చదువుకొని స్వాతంత్ర్యం కోసం వారి జీవితాలను త్యాగం చేసి నిస్వార్థమైన సేవలను అందించారన్నారు. స్వాతంత్ర పోరాట సమరంలో భాగంగా పింగళి వెంకయ్య జాతీయ పథకాన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని, పటేల్ భారత చిత్రపటాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ఇలా అనేక మంది వారి ప్రతిభా పాఠవాలను భారతీయుల కోసం వినియోగించి మనమందరం నేడు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించారన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థులు 75 అడుగుల జాతీయ పథకాన్ని చేతబూని దేశభక్తి స్లోగన్స్తో పెద్ద ఎత్తున ర్యాలీగా కదిలారు. యోధులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళందరినీ కూడా మనం హిస్టరీ బుక్స్లో చదువుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సరైన నివాళులు అర్పించి వాళ్ళ స్ఫూర్తి మనం కూడా కంటిన్యూ చేయాలి అని ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో ఈ సెలబ్రేషన్స్ చేస్తుండడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మనందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ 75 years ఆఫ్ ఫ్రీ ఇండియా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ అప్పుడు ఎవరైతే మహానుభావులు త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ యొక్క విలువలని మనము కంటిన్యూ చేయాలి అని. ఇప్పుడు జనరేషన్కి విలువ అంటే వెంటనే మీకు గుర్తొచ్చేది ప్రైస్, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, అంతే కదా. వాటి విలువలు, క్యారెక్టర్, కొన్ని మంచి వర్చ్యూస్ అది మనకు చాలా తక్కువగా తెలుస్తూ ఉన్నాయి. అవి మన టెక్స్ట్ బుక్లో కూడా అంత దానికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కానీ ఇలాంటి అకేషన్స్ ద్వారా మనకు తెలియగానే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక గాంధీజీ గురించి కానీ, ఒక నెహ్రూ గురించి కానీ, ఒక పటేల్ గురించి కానీ, మన ప్రాంతం వాళ్ళైన అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ, అలానే పింగళి వెంకయ్య గారి గురించి కానీ, అలాంటి మహానుభావుల గురించి తెలుసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క సాధించిన విజయాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళ గురించి మీరు ఒక్కసారి చదివితే, అంటే మీకున్న టైంలో ఒక 1 hour వికీపీడియా కానీ చూస్తే అందరూ కూడా చాలా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే. అందరూ కూడా బ్రిటిష్ ఇండియాలో వాళ్ళందరూ లండన్ వెళ్ళి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే. అప్పట్లో వాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వం చాలా పెద్ద పదవులను కూడా ఇస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించేది. బికాజ్ ఇలాంటి మోటివేటర్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బందే కాబట్టి బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే సౌకర్యానికి ఆశపడకుండా భారతీయుల కోసం కష్టపడ్డారు. అందుకే ఆ మహానుభావుల యొక్క వారసులు ఎవరు కూడా మంచి పదవుల్లో లేరు. ఆ మహానుభావులు ఎలా చనిపోయారో కూడా మన చరిత్ర పుటల్లో కూడా లేదు. సో అంత నిస్వార్థమైన సేవను వాళ్ళు మనకు అందించి మన స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఇప్పుడు మనం చాలా ఫ్రీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్ట్రైక్ చేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు, స్లోగన్స్ రైజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫ్రీడమ్ను మనకి ఇచ్చారు. సో దయచేసి అందరూ కూడా మీ సమయంలో తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది.
బుడిగే బలసులు ఈవిడికి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. పిల్లలను భర్తను వదిలేసి ఒంటరిగా ఆమెకు ఒక స్నేహితురాలతో కలిసి మగరాయుళ్లాగా ప్యాంటు షర్ట్ వేసుకుని రోజు మందు తాగుతూ జల్సాలకు అలవాటు పడింది. అదే క్రమంలో నిన్న రాత్రి మద్యం సేవించి వీకర్స్ కాలనీలో తిరుగుతూ సైకిల్పై అర్ధరాత్రి సమయంలో ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బలంగా కొట్టడంతో స్పృహ తప్పి స్థానికులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న బలసులుని స్థానిక ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. కేసు నమోదు చేసి క్లూస్ టీమ్స్తో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిమేషన్ తీసుకుంటాం. ఓకే. ఈ అమ్మాయి పేరు బలుసులు, ఇంటి పేరు బుడిగి, ఏజ్ అబౌట్ 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ అమ్మాయి భర్తను వదిలేసి 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ అమ్మాయి భర్తను వదిలేసి వేరే చోట ఉంటుంది. మగవాడు టైప్లో ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుగుతూ ఎక్కువ తాగి సైకిల్ కాల్చుకుంటూ ఇలా గాలికి తిరుగుతూ ఉంటుంది సైకిల్ వేసుకుని. ఈరోజు ఉదయం సమాచారం మీద వచ్చి చూస్తే ఎవరో తల మీద బలంగా కొట్టినట్టుగా బ్లడ్ స్టెయిన్తో పడి ఉంది ఇక్కడ ఈ వీకర్స్ కాలనీ ఏరియాలో. దాంతో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ప్రస్తుతం బతికే ఉంది, కండిషన్ సీరియస్గా ఉంది. దీని గురించి మిగతా దర్యాప్తు చేస్తాం. వీడి భర్తను వదిలేసింది, వీడికి ఒక అబ్బాయి కోడలు అని ఉన్నారు. వాళ్ళందరూ ఏరియాగా ఉన్నారు, సపరేట్గా ఉన్నారు. వీడు ఎవరో తెలిసిన ఫ్రెండ్తో కలిపి వీకర్స్ కాలనీలో ఉంటుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి హేలాపురి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఏలూరు పరిసర ప్రాంతాల్లో హై స్కూల్స్, కాలేజీలలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించబోతున్నట్లు అన్నే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు గుడిపాటి నరసింహారావు, కె కృష్ణారావు, ఎంజీఎన్ వెంకటరత్నం, బి పూర్ణచంద్, శారద, కె సోమరాజులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు 6, 7, 8 విద్యార్థులు జూనియర్స్గా, 9, 10 తరగతుల విద్యార్థులు సీనియర్స్గా, కాలేజీ విద్యార్థులకు వేరుగా వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి సభలలో బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వివరాల కోసం 9490 98559 9440441955 7416671 సంప్రదించాలని కోరారు. తేదీ నుంచి 15వ తేదీ వరకు హేలాపురి బాలోత్సవం సంఘం నిర్వహిస్తున్నటువంటి దేశభక్తియుతం అనేటువంటి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయడం కోసం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఏలూరు మండలం సంబంధించినటువంటి హై స్కూల్స్, కాలేజీలన్నింటిలోనూ కూడా 15వ తేదీ వరకు 5 రకాల కార్యక్రమాలు చేపట్టాలని హేలాపురి బాలోత్సవం కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా 6, 7, 8 తరగతుల విద్యార్థులకి జూనియర్స్గాను, 9, 10 తరగతుల విద్యార్థులు సీనియర్స్గాను, కాలేజీ విద్యార్థులందరూ ఒక తరగతిగాను వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు ఎక్కడికక్కడ నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం. 6, 7, 8, 9 తేదీలలో ఈ కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతాయి. ఇప్పటికే విద్యాలయాలకి సర్క్యులర్స్ పంపించడం జరిగింది. 8, 9, 10 తేదీల్లో ఈ బహుమతులు పొందినటువంటి వారికి, విజేతలైన వారికి విద్యాలయానికి ఆ విద్యాలయంలో సభలు జరిపి ప్రశంసాపత్రం, మెడల్స్ విజేతలకు అందించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విద్యాలయాలు, హై స్కూల్స్, కాలేజీలకు సంబంధించిన వారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 11వ తేదీన ఏలూరు మండలం సంబంధించినటువంటి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులకి ఒక కేటగిరీ కింద, ఆ 7వ తరగతి ఆ పైన వయసుల వాళ్ళందరికీ కూడా ఒక కేటగిరీ కింద చిత్రలేఖనం పోటీలు వైమిర్చాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఉదయం 9:30 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొవాలని, అదే రోజు 12 గంటలకు జరిగేటువంటి సభలో బహుమతులు
పెద్దల ద్వారా అందించడం జరుగుతుంది. పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో మత విద్వేషాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏలూరు సర్ సిఆర్ఆర్ మహిళా డిగ్రీ కళాశాల నందు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఐద్వా ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరం ఆశయాలు మహిళల అభివృద్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి రమాదేవి మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ఐక్యమై ప్రజలు ఆనాడు పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించారని అన్నారు. వారిలో మహిళలు ఎందరో పాల్గొన్నారు. నేడు భారతదేశాన్ని మతోన్మాద శక్తులు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూస్తున్నారని వివరించారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, ఐద్వా జిల్లా కన్వీనర్ హైమావతి, గాయకులు సోమ్లా నాయక్, విజ్ఞాన కేంద్రం నాయకురాలు జి శారద, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె అనురాధ తదితరులు పాల్గొన్నారు. మనం చేసుకునేది మరింత మెరుగుపడతాం. సో ఇంకో 5 సంవత్సరాలు మీరందరూ పెద్దవాళ్ళు అక్కడ. అప్పటికి దేశంలో ఈ సమాజము మన కుటుంబాలు అన్నీ కూడా మారాలని మీరందరూ చాలా కళలు కంటూ ఉంటుంటారని నేను అనుకుంటాను కదా. కళల ప్రపంచంలో సహజంగా యువత ఉన్నంతగా పెద్దవాళ్ళు కళలు కనే స్వేచ్ఛ, కళలు కనే ఆవేశం, కళలు కనే స్ఫూర్తి ఎంగేజ్లో ఎక్కువ ఉంటుంది. మీకు నచ్చిన విషయాలు, మీ మనసుకి హత్తుకునే విషయాల్ని మీ కళల్లో పెట్టుకుంటారు. బట్ మీ కళల్ని సాకారం చేసుకునే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో 14 మంది తలసేమియా చిన్నారులకు డాక్టర్ నేరెళ్ల రిషిక్ ఆధ్వర్యంలో రక్త మార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్గా వచ్చి తలసేమియా చిన్నారులకు డాక్టర్ నేరెళ్ల రిషిక్ సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్న వారెవరైనా రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చనని తెలిపారు. మధ్యాహ్నం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత డాక్టర్ రిషిక్కు కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బెన్నీ, డాక్టర్ ఆర్ఎస్ఆర్ కె వరప్రసాద్ రావు, రేవూరి శివప్రసాద్, డాక్టర్ రిషిక్, డాక్టర్ జి చైతన్య, కిరణ్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్ సెంటర్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి ప్రారంభించారు. అనంతరం విత్తనాల శుద్ధి పరిశ్రమను పరిశీలించి రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం శాస్త్రవేత్తలు రైతు ఒక్కరే అన్నారు. రైతులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రం వల్ల రైతులకు అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి పంట వేసినా నష్టపోకుండా పంట బీమా పథకం ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ఏర్పాటు చేసి రైతాంగానికి 40% సబ్సిడీ ధరలకే వ్యవసాయ సామాగ్రిని అందజేశాము. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. వరద ముంపు ప్రాంతంలో పంట నష్టపోయిన వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందిస్తామన్నారు.
ఎప్పుడన్నా ఫ్యూచర్లో కాంపౌండ్ వాళ్ళు కట్టినా కూడా మొన్న అడిగారు సార్ ఇలా పక్క నుంచి లిస్ట్ ఇవ్వమంటే ఇచ్చామండి. కాంపౌండ్ వాళ్ళు కావాలి ఫస్ట్ ఇచ్చారు సార్ ఇవ్వట్లేదు. నా సోదరుడు స్థానిక శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో రేడిపల్లి గ్రామానికి సంబంధించి పెదవేగి మండలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ని 3 భవనాలను కూడా ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది ఒక రెవల్యూషన్గా భావించాల్సినటువంటి పరిస్థితి, ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఇబ్బందులు లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, దానికి అనుసంధానంగా ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు వాటికి సంబంధించి దాదాపుగా 1,30,000 పైచులకు ఉద్యోగస్తులు నియమించి 2,30,000 మంది దాదాపుగా ఈరోజు వాలంటీర్లను తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రక్రియకి సచివాలయ వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి ఎన్నడూ ఊహించినటువంటి ఒక గ్రామానికి సంబంధించి ఒక సచివాలయంలో దాదాపుగా 90 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు అవసరమైనటువంటి అన్ని భవనాలు నిర్మించడం అనేటువంటిది ఇది నిజంగా ఒక అపూర్వమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు రైతాంగానికి ప్రత్యేకంగా అండగా నిలిచేటువంటి సందర్భం. రైతులు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు వస్తే వాళ్ళకి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవి అందడంలో ఏదైనా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించడం, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం, వాళ్ళకి విత్తనం దగ్గర నుంచి విత్తనం నాటే దగ్గర నుంచి హార్వెస్టింగ్ అయిన తర్వాత కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలను ఉపయోగించుకొని ఈరోజు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వ్యవసాయానికి ప్రారంభానికి ముందే రైతు భరోసా ఇవ్వడం, సమృద్ధిగా సాగునీరు ఇవ్వడం, ఎరువులు విత్తనాలు నేరుగా ఇంటి ముంగిటిగా వచ్చేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం, రైతాంగానికి సంబంధించి పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించి సేకరించడం, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ పరంగా, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా రైతుల పట్ల అత్యంత శ్రద్ధ కనపరుస్తున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా భవనాలు పూర్తి చేయడం, శాశ్వతమైనటువంటి భవనాల్లో ఉద్యోగస్తులు ఇబ్బందులు లేకుండా వాళ్ళ విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించారు. దీనికి చొరవ చూపించినటువంటి యువకుడు, ఈరోజు అసెంబ్లీలో వాణి వినిపించేటువంటి నాకు సోదరుడిగా భావించేటువంటి అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిపించినందుకు అబ్బాయి చౌదరి గారికి, గ్రామ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పెదవేగి మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సర్వేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, మంత్రి గోవర్ధన్ రెడ్డితో పాటు దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబుకు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో పాగా అలంకరణ చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన శాఖ ఛాన్సలర్ జానకిరామ్, ఎంపీపీ తాతారమ్య, బొద్దు సతీష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
श्री भरद्वाज नामधेयस्य समुद्रस्य सभान्तवस्य परवारकस्य क्षेम स्थैर्य धैर्य विजय भयारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धिरस्तु शांतिरस्तु दुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यवस्तु आरोग्यवस्तु अजरवैश्वर्यवस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु गो ब्राह्मणेभ्य शुभं भवतो हिरण्यगर्भादि सुरासुराणां किरीटमाणिक्य विराजमण्डिते शिव ईशान सर्व विद्यानां ईश्वरी सर्वभूतानां ब्रह्मा शिवो ये अस्तु सदा शिवो कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् काट्नारम देवताभ्यो पूजारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि साष्टांग नमस्कारान् समर्पयामि जवाञ्जमानस्य नेपाल गोत्रोद्भवस्य रामचन्द्र राव नामधेयस्य द्रौपदी रानी नामधेयस्य नमामयं वै श्रवणाय कूर्महे समें कामां कामकामाय मध्यं कामेश्वरो वै श्रवणो ददातु मदरपाल गोत्रोद्भवस्य गोवर्धन रेड्डी नामधेयस्य धर्मपत्न्याः विजिता नामधेयस्य समुद्रकस्य सभान्तवस्य समरवारकस्य आत्रेय गोत्रोद्भवस्य श्रीनिवास राव नामधेयस्य धर्मपत्न्या आदिवल्ली नामित्याः सह कुटुम्बानां यजमानस्याः कळेपाल गोत्रोद्भवस्य विष्णुवर्धन रेड्डी नामधेयस्य धर्मपत्न्या अपर्णा देवी नामधेयस्य सह कुटुम्बस्य बान्धवस्य समरवा ఆ రత్న సంపద మానవ మాతృల వల్ల కాపాడడం అవ్వకపోతే ఈ అమ్మవారిని ఆశించి ఈ అమ్మవారు ఆ రత్నాలన్నింటినీ కాపాడుతూ ఉండేది. ఈ రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేదండి ఆ రత్నాలు ఉండేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తి వారి ఉపాధికి ఊతగా జగనన్న తోడు నిలుస్తోంది. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో 5వ విడతలో 22,725 మంది లబ్ధిదారులకు 22.72 కోట్ల రుణాలు విడుదల. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడి. అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.